మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే వరద ప్రాంతాలను సందర్శిస్తున్నారో దీనికి సంబంధించి హన్మకొండ వరంగల్ ప్రాంతాల్లో, వరంగల్లో పోతన నగర్, హన్మకొండలో మనం ఇప్పుడు చూస్తున్నాం సమ్మయ్య నగర్. ఏదైతే బాగా వరదకు వర్షానికి ముంపుకు గురైందో ఆ ప్రాంతమే సమ్మయ్య నగర్, అమరావతి నగర్, వివేక్ నగర్, సమ్మయ్య నగర్ ఈ ప్రాంతాలంతా కలిసి ఉన్నాయి. ఏదైతే టన్నెల్ ప్రాబ్లం ఉందో, సరే అధికారులు చెప్పే అంశం వేరేగా ఉంది. టన్నెల్లో దాదాపు ఎక్కువ క్యూసెక్కులు రావడంలో, డబల్ క్యూసెక్కులు రావడంతో గత సంవత్సరం జరిగిన సెంటీమీటర్లు 21 సెంటీమీటర్లు అయితే ఇప్పుడు 40 పైగా సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఈ ఇబ్బంది బాగా అయిందనేది వాళ్ళు అంటున్నారు. కానీ ఏది ఏమైనా పూర్తి స్థాయిలో అధికారులు కొద్దిగా నిర్లక్ష్యం వహించారని, జాగ్రత్త పడలేదని ఈ సమస్యలు రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురైంది. 2 రోజులు, మొన్న రాత్రి కావచ్చు, నిన్న కావచ్చు, అసలు ఎవరు కూడా అక్కడ పలకరించే పరిస్థితి లేదు, ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. మనం ఇప్పుడు కూడా చూసాం సర్టిఫికెట్లతో సహా ఇంటి సామాన్ అంతా కూడా తడిసిపోయిన వాళ్ళు ఇంకా కూడా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక వరుస శ్రేణిలో వాహనాలు పంపిస్తున్నారు. అవి కూడా కేవలం ద్విచక్ర వాహనాలు తప్ప ఇంకేమీ వెళ్ళటం లేదు. ఈ రోడ్డు పునరుద్ధరించడానికి, రోడ్డును మరమ్మతు చేయడానికి చాలా కాలం పట్టొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించున్నారు. ఎవరైతే ముంపుకు గురైనో వాళ్ళని పరామర్శించడమే కాకుండా అధికారులతో తర్వాత కలెక్టరేట్లో, హన్మకొండ కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో కూడా ఈ ఏర్పాట్లన్నిటి గురించి కావచ్చు, లేకపోతే వరద తీవ్రత గురించి కావచ్చు, వర్ష పరిస్థితి గురించి కావచ్చు ఒకసారి సమీక్షించే అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రం అంటే అటు చిన్న చిన్న షాపులు కూడా మనం చూడొచ్చు. పాండాబాల దగ్గర నుంచి మొదలుపెడితే మెకానిక్ షాపుల దగ్గర నుంచి ప్రతి షాపు కూడా ఈ విధ్వంసానికి గురైంది. పబ్లిక్ కూడా, రోడ్డు కూడా ఏ స్థాయిలో కూడా అంటే ఒక పెద్ద తుఫాన్ ప్రాంతంలో ఎట్లయితే ఉంటుందో అటు వక్కలు ముక్కలుగా చేరింది. వికాస్ నగర్, ప్రధానంగా అమరావతి నగర్ నుంచి వెళ్ళే రోడ్లన్నీ కూడా ఇవే అనుసంధానం చేసి దాదాపు ఒక 50 కాలనీలు ఉంటాయి. 50 కాలనీలకు సంబంధించిన ఏరియా ఇది. అటువంటి ప్రధాన రహదారి ఇవాళ ఎవరైతే కాజీపేట ప్రాంతం నుంచి హైదరాబాద్కి వెళ్తారో ఆ ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మరి ముఖ్యమంత్రి సమీక్షించిన తర్వాత ఇప్పటికే ఉదయం నుంచి మాత్రం దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అధికారులు పెద్ద యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. మొత్తం కంప్లైంట్ ఇట్లా ఏం లేకుండా చచ్చిపోయింది. సర్టిఫికెట్, చిన్న పిల్లలు స్టడీ సర్టిఫికెట్లు అన్నీ ఏం లేవు. సామాన్ అంతా చచ్చిపోయింది. లోపల కూడా మొత్తం ఏం లేవు. బియ్యం కంచి అంతా ఖరాబ్ అయిపోయింది. ఏం చేసుకుంటే బతికేటోళ్ళం మేము. మా దగ్గర డబ్బులు గిబ్బులు ఏం లేవు. మొత్తం సర్వం క్లోజ్ అయిపోయింది. ఇంట్లో ఏం లేదు, మేము పంచర్ చేసుకుంటేనే బతుకుడు. సర్టిఫికెట్లు, పేపర్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఏం లేవు ఇంట్లో, పైసలు లేవు, ఏం లేవు, అన్నీ పోయినాయి వరదకు. ఇంట్లో అన్నీ మునిగిపోయినాయి. ఇక మాకు గవర్నమెంట్ తరఫున అంటే ఇక ఏదన్నా ఉపాధి కావాలి, ఏదన్నా సాయం చేయాలి. ఎందుకంటే ఇదంతా నష్టం కదా, అట్లా చేసుకుంటేనే బతికే వాళ్ళం కదా మేము.